ఈ ప్రభుత్వంలో స్కూల్ ఎలా ఉన్నాయి? ఓకేనా, నంబర్ 1 ఏ ప్రాబ్లం, ఎటువంటి ప్రాబ్లం లేదు ప్రస్తుతానికి అయితే. ఎడ్యుకేషన్ పరంగా అయితే హ్యాపీ. ఎడ్యుకేషన్ లో హెల్త్, తర్వాత వచ్చి వ్యవసాయం, ఈ 3 పక్క నేను చెప్పగలను. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు పిల్లలకి మనం ఇచ్చేది చదువు ఒకటే. అదే నేను చెప్పేది, ఆయన చెప్పేది ఒకటే. ఏమే మనం ఎన్ని కష్టాలు పడ్డా మన పిల్లలకు మాత్రం భవిష్యత్తు ఇవ్వాలనుకుని, ఆ భవిష్యత్తు మన పిల్లలకి పక్కన కావాలని మేము కూడా ఆయనకి సపోర్ట్ చేస్తున్నాం. హ్యాపీ. మరి చంద్రబాబు అంటున్నారు ఆయన ఏం చేస్తారు, నేను కూడా చేస్తాను నాకు ఒకటే. ఇప్పుడు మనకు కావాల్సింది పిల్లల చదువు, భవిష్యత్తు. పక్కన వాళ్ళు ఎంతో మంది చెప్తుంటారు, వాళ్ళ అవసరం కోసం వాళ్ళు ఏదో చెప్పుకుంటారు. బట్ అయినా మనం మర్చుకోవద్దు. మనకు కావాల్సింది మన బిడ్డల భవిష్యత్తు, అదే మనకు కావాలా, అది మా హ్యాపీ. ప్రభుత్వంలో మీకు అమ్మఒడి అవన్నీ వచ్చినాయి? అయ్యే లేవునా, ఇప్పుడు వస్తున్నాయి. ఫీజు ప్రతి కాలేజీకి బీటెక్ చదివే పిల్లలు కూడా ఫీజు రిమెంబర్మెంట్ వస్తుంది. మరి స్కూల్లో చదువు ఎలా ఉంది? నంబర్ 1 గవర్నమెంట్ స్కూల్. అసలు ఫస్ట్ చెప్పాలంటే గవర్నమెంట్ స్కూల్ నంబర్ 1 ఇప్పుడు. ఆ యూనిఫామ్ గానీ, ఆ క్రమశిక్షణ, సిస్టమేటిక్ పిల్లలు పోతా ఉంటే మాకే ముచ్చట అనిపిస్తా ఉంది. భోజనం ఎలా ఉంది? నంబర్ 1 ఓకే, ఏ ప్రాబ్లం లేదు. పిల్లలు కూడా రెడీ చూసాం మేము హాస్టల్కి వెళ్ళేసి, ఏది ప్రాబ్లం లేదు. ఏదైనా చిన్న ఉప్పు కారం తగ్గొచ్చాము కానీ టేస్టింగ్ లేని మొత్తం నంబర్ 1 ఉన్నాయి. పిల్లలకి చదువుకోవాలంటే అంతకు ముందు లక్షలు పెట్టి చదివించుకోవాలా, ఇప్పుడు ఫ్రీగా చదివిస్తున్నారు జగన్ గారు. వాస్తవం అదే వాస్తవం. ముందు ఆస్తులు కైలు అమ్ముకునే వాళ్ళని, కూలి పని చేసుకునేది ఇంగ్లీష్ మీడియం చేర్పించుకొని చచ్చిపోయేవాళ్ళు. ఇప్పుడు మా మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ, పేదరికం పిల్లలు కానీ ఇంగ్లీష్ మీడియం హ్యాపీ చదువుకుంటా. మా అబ్బాయి ఇడుగు ఏమే ఇంగ్లీష్ 10th క్లాస్ ఎగ్జామ్ రాయడానికి వచ్చాడు. ప్రతి పిల్లతో మా ఫ్యామిలీ పిల్లలంతా, మా ఊరు ఏరియా పిల్లలు మొత్తం ఇంగ్లీష్ మీడియం చదువుతారు. లేకపోతే ఇదేనేది లేకపోతే ఇంగ్లీష్ మీడియం లేకపోతే మేము కూడా ఎక్కడో పల్లెడు విలేజ్లో పల్లెటూరులో తెలుగు మీడియం చదువుకుని ఆ చదువులు సరిగ్గా రాక ఇబ్బంది పడి చచ్చేవాళ్ళం. ఇప్పుడైతే హ్యాపీ అన్న. పేదల కోసమే జగన్ గారి ప్రభుత్వం అంటున్నా, నిజమేనా? వాస్తవం పక్క, 100కి 100 నిరుపేదలకి నేను మంచి చేస్తా అంటున్నాడు. పక్కన ఇది మాత్రం పక్కన. ఏ వ్యవస్థను పక్కన పెడితే నిరుపేదల పిల్లల కానించి పెద్దోళ్ళ పిల్లలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి కొంతమంది ఆటోమేటిక్ గా చేంజ్ అయిపోయి గవర్నమెంట్ స్కూల్ చదువుతున్నారు, హ్యాపీగా ఉన్నారు. మరి ఈ పార్టీ కోరుకుంటున్నారా లేదంటే పార్టీ మారాలనుకుంటున్నారా? ఇంకా కొంతకాలం ఈ పార్టీ రావాలా, పిల్లల భవిష్యత్తు బాగుపడాలా, కొన్ని వ్యవస్థలు బాగుపడాలా. ప్రస్తుతానికి మన ఆంధ్ర ఎత్తుకుంటే చుట్టుపక్కల రాష్ట్రాల కంటే మన రాష్ట్రం కొంచెం మెరుగ్గా ఉంది. చదువులో గానీ, హాస్పిటల్స్ లో గానీ, పిల్లల వ్యవసాయ పరిస్థితి అన్నింటి హ్యాపీ. సీఎం జగన్ గారే. 10th ఏ స్కూల్లో? గురుకుల పాఠశాల ఆత్మకూరు. మరి జగన్ గారి ప్రభుత్వంలో స్కూళ్ళు బాగున్నాయా? బాగున్నాయి. స్కూల్లో వ్యవస్థ బాగుందా? భోజనం బాగుందా? మీకు అమ్మఒడి పడుతున్నాయా? ఎంత పడుతున్నాయి? 13,000. టీచర్ వాళ్ళు టయానికి వస్తున్నారా? వాష్రూమ్స్ గానీ అన్ని బాగున్నాయా? మీకు బైజూస్ కంటెంట్ ఇస్తున్నారా? ట్యాబ్స్ 9th వాళ్ళకి 10th కి లేదు. ప్రెసెంట్ 9th, ప్రెసెంట్ 8th కూడా ఇచ్చారు. జగన్ గారి ప్రభుత్వంలో మహిళలకు ఏమైనా మంచి జరిగిందా? జరిగింది. ఏం జరిగిందమ్మా? రుణమాఫీ వచ్చింది 4 సంవత్సరాలు. 18,000 డబ్బులు వస్తున్నాయి. పిల్లకాయలకి 15,000 డబ్బులు వస్తున్నాయి. స్కూల్లో వాళ్ళ స్టడీ కూడా బాగుంటుంది. అన్ని బాగున్నాయి. మాకు జగనే రావాలని కోరుకుంటున్నాం మేము. మరి చంద్రబాబు నాయుడు గారు మేము వస్తే మేము కూడా చేస్తామంటున్నారు. మరి ఆయన చేసింది ఇన్ని సంవత్సరాల నుంచి చేయొచ్చు కదా. 10 సంవత్సరాల నుంచి ఉన్నాడు సీఎం గా. ఎప్పుడు ఏం చేశాడు? మాకేం అందింది? మాకేం అందలా. కనీసం రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు 30 సెంట్లు మాకు భూమి ఇస్తే దానికి పట్టా ఇవ్వాల. మండలాల చుట్టూ తిరిగి గమ్ముగా అయిపోయినాం. ఇప్పుడు జగనన్న వచ్చినాక మాకు పట్టా ఇచ్చాడు. ఇల్లు లేకుంటే స్థలాలు ఇచ్చాడు, ఇల్లు కట్టిస్తున్నాడు. పక్కాగా మాకు పట్టా ఇచ్చాడు. ఇప్పుడు ఇళ్ళ పట్టా కూడా ఇచ్చాడు. మీ వాళ్ళలో పింఛన్ వస్తుందా? మా వాళ్ళల్లో పింఛన్ ఎవరికి రాదు. మరి రైతు భరోసా కూడా లేదు. మాకు పొలం లేదు. మాకు 18,000 డబ్బులు వస్తున్నాయి. పాపకి 15,000 డబ్బులు వస్తున్నాయి. అమ్మఒడి. మరి చంద్రబాబు ప్రభుత్వంలో వచ్చిందా? లేదు, ఇప్పుడు వస్తున్నాయి మాకు. మరి ఈ ప్రభుత్వం అభివృద్ధి చేసిందంటారా? చేసింది, చాలా మేలు చేసింది. మీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరు? కాకాని గోవర్ధన్ రెడ్డి. ఈసారి మీ నియోజకవర్గంలో ఎవరు గెలవాలనుకుంటున్నారు? కాకాని గోవర్ధన్ రెడ్డి. మరి సీఎం జగన్. Please subscribe .news.